కానీ జీవితకాలం ఇలాంటి వాళ్ళ నుంచి దేశాన్ని కాపాడి మన ధర్మాన్ని నిలబెట్టాలని ప్రయత్నించిన హిందూ రాజుల చరిత్రలు మాత్రం పూర్తిగా పక్కన పడేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఛత్రపతి శివాజీ గురించి మాట్లాడాలంటే ఆయన ఒక హిందుత్వవాది, హిందూ మతత్వవాది. ఆయన గురించి మనం పాజిటివ్గా మాట్లాడితే మన మీద ఏం ముద్ర పడద్దు అనే ఉద్దేశంతో ఆయన గురించి కూడా కొంతమంది మాట్లాడలేకపోతున్నారు. ఇది భావదారిద్ర్యానికి బహుశా ఇంతకంటే దౌర్భాగ్యం అనేది ఎక్కడా ఉండదేమో. నాకు తెలిసి దీనికి ఇంకా పెద్ద పెద్ద పదాలు వాడాలని ఉంది, కానీ ప్రజల మనోభావాలని దృష్టిలో పెట్టుకుని మేము కొన్ని వాడలేకపోతున్నాం. చివరిగా లౌకికవాదులారా గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో హిందువులు మెజార్టీగా ఉన్నంత కాలం మాత్రమే ఇక్కడ మీ లౌకిక డ్రామాలు, స్క్రీన్ ప్లేలు, డైలాగులు. ఒక్కసారి హిందువుల జనాభా తగ్గితే భారతదేశంలో ఇన్ని మతాలు, ఇన్ని భాషలు ఏవి ఉండవు. ఏదో ఒక్క మతమే నిలుస్తుంది. ఉదాహరణకి మిగతా ప్రపంచాన్ని చూడండి. క్రైస్తవ దేశాలు ఉన్నాయి, ఇస్లాం దేశాలు ఉన్నాయి, ఆఖరికి